విష్ణు అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాదు. ఈ వీక్ నైనిక ఆర్ మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండే. ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా ఫస్ట్ వీక్. స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డా తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురులో నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసిన నేను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీతను తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారో, అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న అది. 100% రాంగ్ అది. నువ్వు మళ్ళీ టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను.